హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ బీట్రూట్ అండ్ కోకోనట్ బర్ఫీ. ముందుగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఒక కప్పు బెల్లం, ఒక బీట్రూట్ అండ్ 3 స్పూన్ల గోధుమ పిండి, యాలక్కలు అండ్ నెయ్యి. ముందుగా మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఒక కప్పు బెల్లం అండ్ 3 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత ఇంకో జార్ కూడా తీసుకోవాలి. అందులో బీట్రూట్ వేసి అది కూడా మెత్తగా కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి రెండు పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ ఘీ, అందుకే అలా ఉంది. తర్వాత 3 స్పూన్ల గోధుమ పిండి వేసి మంచిగా మిక్స్ చేసుకుంటూ కలపాలి. స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు అది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుండా చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా చూసుకోవాలి. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, కొబ్బరి ఉడికేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను లాస్ట్లో. ప్యాన్ నుండి సపరేట్ అయితే అప్పుడు స్వీట్ రెడీ అవుతున్నట్టు. తర్వాత ఒక వెడల్పాటి బౌల్లో నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను స్వీట్ స్ప్రెడ్ చేసుకోవడానికి. కొంచెం ఇందులో స్వీట్ వేసుకొని మిగతా స్వీట్లో బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ ముందుగా వేసుకున్నదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సపరేట్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అది కొంచెం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నాకైతే 40 మినిట్స్ పట్టింది కూల్ కావడానికి. తర్వాత మీకు ఇష్టం ఉన్న షేప్లో పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన బీట్రూట్ అండ్ కోకోనట్ బర్ఫీ. Subscribe my channel, please share and like. Thank you for watching.